అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. మేషరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పనటువంటి 9 రకాలైనటువంటి పచ్చి నిజాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి మేషరాశి వాళ్ళు పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకైతే వినటానికి ప్రయత్నించండి. ఆ 9 నిజాలు ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. నిజంగా అదృష్టం ఉంటేనే మీరు ఈ వీడియోని వినగలుగుతారు. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశి వారి కిందకి వస్తారు. ఈ మేషరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీరిది 12 రాశులలోకెల్లా మొట్టమొదటి రాశి. అలాగే వీరి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. అంటే అందరిలోకెల్లా మేము నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, మేము ముందు స్థాయిలో ఉండాలి అని ఈ రాసుల్లో ఎలాగైతే మొదటి స్థానంలో ఉంటారో అలాగే వీరి ఆలోచన విధానాలు కూడా వీరి జీవితంలో అందరిలోకెల్లా మొట్టమొదటి స్థానంలో ఉండాలి అని కోరుకునే వ్యక్తులు. అయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఇక్కడ మేషము అంటే మేక లేదంటే గొర్రె గుర్తుకు వస్తుంది. మేకలు ఎంత చురుకుగా ఉంటాయో అంటే తినేది ఆకలి అయినప్పటికీ కూడా వాటికి ఉన్నటువంటి చురుకు తెలివి మనందరికీ తెలిసినటువంటిదే. అలాగే ఈ మేషరాశి వ్యక్తులు కూడా చాలా చురుకైనటువంటి వారు. ఏదైనా సరే ఒకసారి చూడగానే గ్రహించగలుగుతారు. కొత్త కొత్త విషయాలను కనిపెడుతూ ఉంటారు. ఇక వీరిలో మొట్టమొదటి విషయం వచ్చేసరికి వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది. కొత్త విషయాలు కనిపెట్టడం అంటే ఏదైనా సరే నలుగురిలో డిఫరెంట్గా ఉండాలని వీరు ఎక్కువగా కూడా అంటే శాస్త్ర విద్య అలాగే సాంకేతిక విద్య ఏదైనా పరికరాలు కనిపెడుతూ ఉంటారు. అలా ఏదైనా సరే ఎక్కువగా కనిపెట్టే విషయాలలో చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే వీరిలో ఎక్కువ శాతం మంది కూడా వాహనాలు డ్రైవింగ్ చేయటం అలాగే సొంతగా బిజినెస్లు చేసుకోవటం ఇలా ఏదైనా కొత్తవిగా కనిపెట్టేటటువంటి ఇంట్రెస్ట్ అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి దగ్గర ఆ తెలివితేటలు ఉంటాయి. ఏదైనా సరే ఎదుటి వారికి సాధ్యం కాదు, అసలు నా వల్ల కాదు అని అనుకున్నటువంటి పనిని వీరు తేలికగా చేసి చూపిస్తారు. ఆ పనిని అసలు ఎంత ఈజీగా చేసేయవచ్చా అని అన్నట్లుగా చేసేస్తారు. అంత టాలెంట్ అనేది ఈ మేషరాశిలో ఉంటుంది. ఇది వీరిలో మొట్టమొదటిగా మనం చెప్పవలసినటువంటి లక్షణం. అంటే వీరిలో ఉన్నటువంటి ఆ టాలెంట్, తెలివి, చురుకు అసలు అదంతా కూడా వేరేనే చెప్పుకోవాలి. నిజంగా 12 రాసులలోకెల్లా వీరి తెలివి, వీరి చురుకు అనేది ఎవరికీ కూడా ఉండవనే చెప్పుకోవచ్చు. అంత టాలెంటెడ్ పర్సన్స్ ఈ మేషరాశి వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక రెండవది, వీరు తొందరగా ప్రేమకు లొంగిపోతారు. వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా సరే కొంచెం ప్రేమగా పలకరించినా సరే, కొంచెం అన్యాయం చేసినా వారి వలన కొంచెం జీవితంలో వీరికి ఎదురైన నష్టాలు పడ్డా మళ్ళీ ఏముందులే అని చెప్పేసి కాస్త ఆప్యాయతగా అనురాగంగా పలకరిస్తే చాలు వెంటనే కరిగిపోతారు. అంటే గతంలో వారు చేసినటువంటి ఆ పాపాలను కూడా క్షమించినట్లుగా పెద్ద మనసు వీరిలో ఉంటుంది. అయితే క్షమించగలిగినటువంటి వాళ్ళని క్షమించవచ్చు, కానీ ప్రతి ఒక్కరిని కూడా అదే దృష్టితో చూసుకుంటూ మనం వెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే మీ మనస్తత్వం మంచిది కాబట్టి. అంటే చిన్న పిల్లల్లాగా వెంటనే కరిగిపోతారు. కొవ్వొత్తిలాగా కరిగిపోయే మనస్తత్వం మీలో ఉంటుంది. ఏదైనా సరే అప్పటికప్పుడు మనసులో పెట్టుకోకుండా ఏదైనా అంటే అప్పటికప్పుడు మొహం మీదే అనేసి మళ్ళీ మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కాకపోతే చాలా వరకు కూడా జనం ఎలా ఉన్నారు అని అంటే అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత విస్తర నిండా రకరకాలు వడ్డించి అన్నం ఉన్నంతసేపు విస్తరాకు అలాగే ఉంటుంది. అన్నీ తినేసిన తర్వాత అది ఎంగిల్లాకు అవుతుంది. జనాల మైండ్ సెట్ కూడా దాదాపుగా 90% ఇలాగే ఉంటుంది. ఎవరైనా కొంతమంది 10% మంచివారు ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం అలా అంచనా వేయలేము. ఎందుకంటే జీవితంలో కష్టాలు నష్టాలనేవి ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. కాబట్టి ఏ మనిషినైనా సరే అంటే సహాయం చేయగలిగి పోనీలే అని అన్నటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఎవరి కష్టం వారికి ఉంటుందిలే అని అర్థం చేసుకోగలిగినప్పుడు ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయలేరు. మేమే బతకాలి, మేమే ఎదగాలి, మేమే గొప్పగా ఉండాలి, మేము తప్ప అందరూ మాకెందే ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారే సమాజంలో ఎక్కువ స్థాయిలో ఉంటున్నారు. కాబట్టి మీరు
కాస్త బయట జనంతో జాగ్రత్తగా ఉండండి. అలా ఉండటం వలన మీ భవిష్యత్తుకు నష్టాల నుంచి, కష్టాల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది వీరిలో ఉన్నటువంటి రెండవ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇక మూడవది, వీరికి కోపం అనేది చాలా తొందరగా వస్తుంది. ముక్కు మీద కోపం ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వీరిలో మనం చిన్నప్పటి నుంచి గనక చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఒక వయసు వచ్చే వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే వీరికి ముందు కోపం అనేది మాత్రం రెడీగా ఉంటుంది. కోపం ఉండటంలో తప్పు లేదు. ప్రతి మనిషికి కూడా కోపం అనేది ఉంటుంది. అయితే కోపం చూపించేటటువంటి సందర్భాలను బట్టి దాన్ని మనం వాడుకోగలిగినప్పుడు దానికి విలువ అనేది ఉంటుంది. అలాగే కొంచెం రెచ్చిపోయే మనస్తత్వం కూడా వీరిలో ఎక్కువగానే ఉంది. కొంతమంది కొంతమంది పని కట్టుకొని మరీ రెచ్చగొడుతూ ఉంటారు. అంటే పిచ్చి వాళ్ళు అలా అరుస్తూ ఉంటుంటే వారు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఎదుటివారు ప్రతి ఒక్క మాటకి సమాధానం చెప్పుకుంటూ పోతే వారికి మనం తెలియకుండానే విలువను ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి జీవితంలో మనం ఎంతమందినో ఎన్నో రకాలుగా చూస్తుంటాం. మన చుట్టాల్లోనో, మన బంధువుల్లోనో అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, కొంతమంది మన ఇళ్లల్లో వ్యక్తులు కూడా అవ్వవచ్చు. కొంతమంది ఏంటంటే కావాలని రెచ్చగొడుతూ ఉంటారు. ఒక విషయం గురించి పదే పదే అంటే దాని గురించి వాదించి వాదించి మనలో ఉన్నటువంటి సహనాన్ని తప్పించినప్పుడు తెలియకుండానే ఆటోమేటిక్గా అరుస్తూ ఉంటాము. అంటే దాన్ని వారు రెచ్చగొట్టడం, మనం రెచ్చిపోవటం జరుగుతుంది. ప్రతిదానికి సమాధానం చెప్పటం వలన ఎదుటివారికి మనం తెలియకుండానే గౌరవం ఇస్తాము. కాబట్టి ప్రతి ఒక్క మాటకి ఎదుటివారు అన్నారు కదా అని మీరు సమాధానం చెప్పవద్దు. ఎందుకంటే సమాధానం చెప్పటం మొదలు పెడితే ఇక సమాధానాలు చెబుతూనే ఉండవలసి వస్తుంది. ప్రతి ఒక్కరిని మీరు గమనించండి. ఒక భార్య, ఒక భర్త, మిగిలిన వారందరూ కూడా ఎక్కువ శాతం మనకు నెగిటివ్గానే మాట్లాడతారు. మీరు కావాలంటే గమనించుకోండి. ఎవరండి అర్థం చేసుకొని మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? ఒకసారి మీరే ఆలోచించండి. అది తోడబుట్టిన వాళ్ళు అవ్వవచ్చు, లేదంటే బంధువులు అవ్వవచ్చు, లేదంటే స్నేహితులు కూడా అవ్వవచ్చు. ఎవ్వరు కూడా మనం ఒక మంచి పని చేసినా కూడా దాని గురించి ఎవ్వరూ చెప్పరు, మెచ్చుకోరు. ఇక మంచిలో కూడా ఎక్కడో ఒక చోట చెడు వెతికి ఏదో ఒక రకంగా మనసుకు బాధను కలిగేటట్లుగా మాట్లాడతారే కానీ ఒక్కరి దగ్గర నుంచి కూడా మనకు ఆ మంచి మాటలు, ఓదార్పు మాటలు అనేవి దొరకవు. మనిషి దగ్గర ఉన్నప్పుడు నిజంగా ఎవరు దగ్గరగా ఉన్నప్పుడు ఎవరూ గుర్తించరు. మనిషి దూరమైన తర్వాతే ఎన్నో రకాలుగా పొగుడుతూ ఉంటారు. కానీ ఏం ప్రయోజనం అప్పుడు ఎవరికీ తెలియదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మనుషులను ఉన్నప్పుడే గుర్తించాలి. అలాగే ఈ మేషరాశి వారికి చుట్టూతా ఇలాంటి మనుషుల మధ్యలో కొంచెం ఎక్కువగా గడుపుతూ ఉండటం వలన వారు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టడం, వారి యొక్క ఆ ప్రవర్తనకి వీరు వెంటనే రియాక్ట్ అవ్వటం, కోపం తెచ్చుకోవటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానం చెప్పవద్దు. అలా చెప్పుకుంటూ పోతే ఇక జీవితాంతం మీరు చెప్పుకుంటూనే ఉండవలసి వస్తుంది. కాబట్టి ఇదొక్కటి మీరు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మీ మంచి మనస్తత్వం వలన మీకు బాధ కలుగుతుంది. అలా బాధ వేసినా సరే నిగ్రహించుకొని భగవంతుడి నామస్మరణ చేసుకోండి. ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి అంటే శివుణ్ణి గనక మీరు నమ్ముకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. సోమవారం రోజు కాస్త శివాలయానికి వెళ్ళటం, శివుడికి కాస్త అభిషేకం చేసుకోవటం, మారేడు దళం మీద నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చక్కగా దీపారాధన చేసుకోవటం, ఇంట్లో కూడా కాస్త శివనామస్మరణ చేసుకుంటూ ఉండటం, ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవటం, ఇలా మీరు కొంచెం శివారాధనకు దగ్గరగా ఉండటం వలన మీ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసే వ్యక్తులు కూడా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మేము చెప్పిన విధంగా దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. ఇది మూడవ పాయింట్. ఇక నాలుగవది, మీరు వివాహ జీవితంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు కొంచెం పరాయి స్త్రీల వలన కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. పరాయి స్త్రీలు ఈ మేషరాశి వారికి దాదాపుగా కొంచెం చిన్న వయసులోనే వివాహాలనేవి జరుగుతుంటాయి. ఎందుకంటే వివాహం జరగగానే వారు పెద్దవారు, అన్నీ తెలిసిన వారు అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకూడదు. వివాహం అనేది యవ్వన స్థితిలో జరుగుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి అన్నీ తెలియవు. వయసు మీద పడే కొద్దీ ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ అన్ని రకాలుగా అర్థమవుతూ ఉంటాయి. అలాంటప్పుడు పరాయి స్త్రీలు కొంచెం ఆకర్షించటం, మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని మనం అలా అనుకోకూడదు. మంచివారు కూడా ఉంటారు. కాకపోతే
ఏ మనిషి ఎలాంటి వారు, వారి మాట తీరును బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి దాదాపుగా మనకు తెలిసిపోతూనే ఉంటుంది. మీ దగ్గర ఎవరైనా అలా మాట్లాడుతూ ఉంటే అలాంటి వారిని దూరం పెట్టేసేయండి. లేదంటే మాత్రం ఆ పరాయి స్త్రీ వలన మీ కుటుంబంలో సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమస్యల నుంచి మీరు దూరంగా ఉండాలి. మీరు నిజానిజాలు అర్థం చేసుకొని దూరంగా ఉండండి. ఏదైనా సరే చెడు ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి అలాంటి చెడుకి మనుషులు ఎప్పుడూ కూడా ఆకర్షితులు అవ్వకూడదు. మంచి అనేది మనకు బాధ పెట్టినా కూడా, కష్టంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం చివరికి చాలా తీయగా ఉంటుంది. అలాగే చెడు మొదట్లో తీయగా ఉన్నప్పటికీ దాని యొక్క ఫలితం చివరికి చేదుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచికి మంచే, చెడుకి చెడే, ఇదొక్కటే మీరు బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆడవారితో, పరాయి స్త్రీలతో ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సమస్యలనేవి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా వచ్చినా సరే మొండితనం అంటే మీరు ఎక్కువగా వాదించుకుంటూ ఉంటూ భార్యాభర్తలు సంసారం అన్న తర్వాత కాస్తంత సర్దుకొని పోవాలి. ఎందుకంటే సముద్రాన్నైనా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదటం చాలా వరకు కూడా కష్టమనే చెప్పుకోవాలి. ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా వస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటన్నింటికి దూరం పెట్టేసి భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. భార్య భర్తను ప్రేమించాలి, గౌరవించాలి. అలాగే భర్త కూడా భార్యని అర్థం చేసుకోవాలి. మనం భార్యని ఎంత బాగా చూసుకోగలిగితే మీకు అంత బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇదొక్కటి మీరు సరి చేసుకోగలిగితే చాలా మంచిది. ఎందుకంటే మీరు చాలా మంచివారు, చాలా వరకు కూడా ఆడవారిని గౌరవిస్తారు. ఎదుటివారు ఎలాంటివారో తెలియదు కాబట్టి అక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక 4వ పాయింట్ అయితే ఇది. 5వ పాయింట్ వచ్చేసరికి వీరు అసలు అబద్ధాలు చెప్పడానికే ఇష్టపడరు. దాదాపుగా వీరి జీవితంలో ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడరు. అలాగే ఎవరైనా సరే అబద్ధాలు మాట్లాడుతున్నారు అని వారికి అనిపిస్తే వారిని పూర్తిగా దూరం పెట్టేస్తారు. అంత నిజాయితీని కలిగి ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు. ఎందుకంటే వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాల మధ్య, సమస్యల మధ్య బతికారు. వీరికి అసలు ఎవరు ఎలాంటి వారు అని ఒక మనిషిని వారి యొక్క ప్రవర్తనను చూసి చదవగలిగేటటువంటి టాలెంట్, శక్తి అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు ఎన్నో రకాలుగా అప్ అండ్ డౌన్స్ చూసి ఉంటారు. కాబట్టి వీరికి అబద్ధం వలన జరిగేటటువంటి నష్టాలు వీరికి బాగా తెలుసు. అబద్ధం ఎప్పుడూ కూడా మనకి చాలా వరకు సమస్యలు పెరగటానికి కారణమవుతుంది. కాబట్టి అబద్ధాలు ఎవరైనా సరే వీరి దగ్గర చెప్తున్నారు, చేస్తున్నారు అని అనుకున్నా సరే వీరికి చాలా వరకు అర్థమైపోతుంది. అలా ఒక్కసారి కనుక వీరికి అనుమానం వచ్చిందంటే మాత్రం వారు ఎంత ముఖ్యమైన వ్యక్తులైనా సరే వారిని దూరం పెట్టేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే నిజమనేది నిప్పు లాంటిది. నిజాన్ని దాయటం అంటే నిప్పుతో చెలగాటం లాంటిది. అబద్ధంతో మనం కొన్నాళ్ళు ఆ పనిని పూర్తి చేయగలిగినప్పటికీ కూడా నిజమనేది ఎప్పుడైనా సరే నిప్పులా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి నిజాన్ని ఎన్నాళ్ళు దాచలేరు. ఎప్పుడైనా సరే నిజమనేది బయటపడుతుంది కదా అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా ఈ మేషరాశి వారి దగ్గర ఎవరైనా సరే అబద్ధాలు చెప్పాలని, అబద్ధాలు మాట్లాడాలని కానీ, వీరి చేత ఏదైనా అబద్ధాలు పలికించాలని కానీ ఎవరైనా చూసినా సరే అది వృధా ప్రయత్నమే అవుతుంది. అంత కరెక్ట్గా, పర్ఫెక్ట్గా ఈ మేషరాశి వారు ఉంటారనే చెప్పుకోవాలి. ఇక 6వ పాయింట్, వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు మరి తొందరపాటు ఉండటం ఏంటి అని మీకు సందేహం రావచ్చు. తొందరపాటు అనేది మంచి వాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళే ఎక్కువగా, అంటే మంచివారే తడబడటం, కంగారు పడటం, తొందరపడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే తెలివైన వారు, వెనక 100 రకాలుగా ఆలోచించేవారు. ఈ రాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే తొందరపాటు వలన మీ జీవితంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులను మీరు పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఏదైనా వస్తువు చేజారిపోయినా ఆ వస్తువు రూపంలో మళ్ళీ వేరే వస్తువులు కొనుక్కోవచ్చు. కానీ తొందరపాటుతనం, మనం ఒక మనిషిని దూరం కనుక చేసుకున్నట్లయితే ఆ మనిషిని మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చుకోవటం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక మనిషి గురించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక ఆలోచన చేసినప్పుడు మీకు కంటికి కనిపించింది, చెవికి వినపడింది నిజమే అని అనుకోకుండా లోటుపాట్లు తెలుసుకోవాలి. ఎందుకంటే నిజమనేది ఎప్పుడూ కూడా
చాలా లేటుగా తెలుస్తుంది. అలా మీ జీవితంలో కొంతమందిని మీరు కోల్పోయారు. అలాంటి వారిని మీరు తిరిగి తీసుకొచ్చుకోవాలి అని అనుకున్నా సరే, వారి మనసు గనక విరిగిందంటే అది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఏదైనా ఒక మనిషి గురించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ కాస్త ఆలస్యమైనా సరే బాగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. అలాగే తొందరపడి ఎవరిని కూడా దూరం పెట్టుకోవద్దు. తర్వాత మళ్ళీ బాధపడేది కూడా మీరే. ఎందుకంటే తర్వాత ఎంత నిజాలు తెలుసుకున్నప్పటికీ కూడా దూరమైనటువంటి వ్యక్తులు దగ్గరకు రారు కదా. ఇది జీవితం, మనకి ఆట కాదు. కాబట్టి 1కి 4 సార్లు బాగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏ విషయంలో కూడా తొందరపడద్దు. పరిస్థితులు ఒక్కొక్కసారి కళ్ళకు కనిపించేవి అలాగే ఉంటాయి, చెవులకు వినపడేవి కూడా అలాగే ఉంటాయి. కానీ నిజమనేది వేరుగా ఉంటుంది. మన కళ్ళే మనల్ని, మన చెవులే మనల్ని ఒక్కొక్కసారి మోసం చేస్తూనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక 7వది, మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే గురుబలాన్ని పెంచుకోగలిగితే వీరికి చాలా మంచిదనే చెప్పుకోవాలి. మీ రాశికి అధిపతి కుజుడు. అయితే మీ జాతకంలో గురుబలం అనేది కొంచెం పెంచుకోగలిగితే మీకున్నటువంటి సమస్యలనేవి తగ్గే అవకాశమైతే ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా సరే, మీకే కాదండి, ఎవరికైనా సరే గురుబలం అనేది బాగా ఉన్నప్పుడు వారికి సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది. దానికోసం మీరు గురువారం రోజున పసుపులో కొంచెం నీటిని కలిపి నుదురిన పసుపు కొంచెం పెట్టుకోవటం, అలాగే కాస్త పాలల్లో పసుపును వేసుకొని తాగటం. అరటిపళ్ళు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎవరికైనా సరే గుడి దగ్గర భక్తులకు పంచటం, లేదంటే మామిడికాయలైనా సరే పంచవచ్చు, పసుపు రంగు మిఠాయిలైనా పంచవచ్చు. పసుపు రంగు పుష్పాలతోటి గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదంటే మీ ఇష్ట దైవానికైనా సరే చక్కగా పూజించుకోవచ్చు. అలాగే శివారాధన కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి చేయటం వలన మీ జాతక పరంగా మీకు గురుబలం అనేది బాగా పెరిగిపోతుంది. గురుబలం పెరగటం వలన మీకు సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీరు ఆచరించాలి. గురువారం రోజున ఇలాంటి పరిహారాలు చేయటం వలన గురుబలం అనేది మీకు అద్భుతంగా పెరగబోతుంది. అలాగే మీరెప్పుడూ కూడా ఎరుపు రంగు రుమాలు అంటే కర్చీఫ్ ఉంటుంది కదా, ఆ ఎరుపు రంగు కర్చీఫ్ని ఎక్కువగా వాడుతూ ఉండండి. అది మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఎక్కువగా మీకు కలిసి వచ్చేటటువంటి రోజులు మంగళవారం మీకు బాగా కలిసి వస్తుంది. గురువారం కూడా బాగానే కలిసి వస్తుంది. అలాగే ఆదివారం కూడా బాగానే కలిసి వస్తుంది. ఈ 3 రోజుల్లో ఏదైనా పనులు మొదలు పెట్టుకోవచ్చు. మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేసరికి 1, 9. ఇక 8వ పాయింట్, ఈ మేషరాశి వారికి ప్రేమ వివాహాలనేవి పెద్దగా కలిసి రావు. మీరు ప్రేమించిన వారిని చాలా వరకు కూడా చాలా సిన్సియర్గా ఉంటారు, వారిని వదులుకోలేరు. కాబట్టి మీరు ప్రేమించినప్పుడు ఎప్పుడైనా సరే అతడిని లేదంటే ఆమెని మీరు వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పెద్దలను కూడా సంప్రదించి వారి కుటుంబం గురించి అంతా తెలుసుకొని ప్రేమ వివాహాలు చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ప్రేమ వివాహాలు మీకు పెద్దగా కలిసి రావు. మనకిక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తొందరపడద్దు. ఎందుకంటే నిండు నూరేళ్లు కలిసి బతకవలసినటువంటి వ్యక్తులు మీరే కదా. మనకు తొందరలో ఒక్కొక్కటి అబద్ధం కూడా నిజంలా ఆకర్షణగా ఉంటాయి. కాబట్టి మీరు 1కి 4 సార్లు ఆలోచించుకొని మీ పెద్దలతో సంప్రదించుకొని మీరు ప్రేమ వివాహాలు చేసుకోగలగడం వలన మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు తగ్గే అవకాశమైతే ఉంటుంది. ఈ ప్రేమ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇక 9వ పాయింట్, నమ్మిన వారి వలన మీరు మోసపోతూ ఉంటారు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. బంధువులతో అవ్వచ్చు, లేదంటే స్నేహితులతో అవ్వచ్చు. ఇలా తెలిసిన వాళ్ళతో ఏ విషయాన్నైనా సరే కష్టాలు బాధలు చెప్పుకోవటమే, ఇలాంటివి అస్సలు చేసుకోవద్దు. డబ్బు పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సరే డబ్బిచ్చేటప్పుడు మధ్యవర్తిగా ఉండటం కానివ్వండి, ఇలాంటివి అస్సలు చేయవద్దు. అవి మీ నెత్తి మీద పడే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలిసిన వ్యక్తుల వలన, అది స్నేహితుల రూపంలో కానివ్వండి, బంధువుల రూపంలో కావచ్చు, మోసపోయి కూడా మీరు ఇప్పటికే ఉన్నారు. కాబట్టి డబ్బు విషయంలో అవ్వచ్చు, లేదంటే పర్సనల్ వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు, ఎవరికి ఏది కూడా చెప్పవద్దు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో కుటుంబంలో వాళ్ళకి చెప్పుకోవాలి.
భార్యకి భర్తకి ఇలా మీరు చెప్పుకోవాలి, లేదంటే తల్లిదండ్రులకు చెప్పుకోవాలి. అలాగే దైవాన్ని నమ్ముకోవాలి. అంతేకాని బయటి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవద్దు. అలా చెబితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. మీరు డబ్బు పరంగా కూడా ఆర్థిక సమస్యలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదనే చెప్పుకోవాలి. మీరు ఇప్పుడు కొంచెం నిలదొక్కున్నారు, అలాగే నిలదొక్కుంటారు కూడా. అప్పులు మీకు ఏదైనా ఉన్నా సరే అవి వెంటనే తీరిపోతాయి. ఆర్థికంగా మీకు కలిసొచ్చే సమయమే ఇది. మేషరాశి వారిది అదృష్ట రాశి కాబట్టి మీ జీవితంలో మీరు ఊహించని స్థాయిలోకి ఎదుగుతారు. మీరు కష్టాన్ని నమ్ముకోండి, నీతి నిజాయితీనే నమ్ముకోండి. మీకు తిరుగనేది ఉండదు. మీరు రాసుల్లో ఎలాగైతే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారో అలాగే అన్ని విషయాలలో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మీ నీతి నిజాయితీ పట్టుదల ఇలా కష్టము మిమ్మల్ని గట్టిగా ఒక స్థాయిలో నిలబెడతాయి. ఈ 9 సూత్రాలు అనేవి మీకు వర్తిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, అలాగే అప్పులు కూడా తీరిపోతాయి. ఆర్థికంగా బలపడతారు. వివాహం కాని వారికి కూడా త్వరలోనే వివాహం జరుగుతుంది. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలైతే ఉన్నాయి. రానున్న ధనం కూడా మీ చేతికి అందబోతుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలైతే వస్తాయి. అలాగే వివాహం కాని వారు కొంతమంది కొన్ని దోషాలనేవి ఉన్నాయి. మీరు ఆ దోష నివారణ చేయించుకుంటే మీకు తొందరగానే వివాహం అనేది జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా చక్కగా సంతాన యోగం కలుగుతుంది. మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు మనశ్శాంతిగా ఉంటుంది. మేషరాశి వారు ఈ 9 సూత్రాలు తప్పకుండా పాటించాలి. ఈ 9 విషయాలలో జాగ్రత్తలనేవి ఖచ్చితంగా పడాలి. మీకు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి.